రైతు భరోసా నిధుల విడుదల నిరాటంకంగా కొనసాగుతోంది. ఇవాళ 4 ఎకరాల వరకు జమ చేసింది ప్రభుత్వం. ఇందుకోసం 21 లక్షల ఎకరాలకు సంబంధించి 6,33,000 మంది అకౌంట్లలో 1,313 కోట్లు వేసినట్టు వ్యవసాయ శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు 58 లక్షల మందికి 5,215 కోట్లు అందినట్టు, మిగతా వారికి వారం రోజుల్లో జమ అవుతాయని అధికార వర్గాలు తెలిపాయి. రైతు భరోసా మీద రాజకీయం మూవ్ చేసిండ్రులా కారోళ్ళు. అదెట్లా అంటే స్థానిక సంస్థల ఎన్నికల స్టంట్ లో భాగంగా రైతు భరోసా అని చెప్పి అగనట సర్పంచ్ ఓట్లు వస్తున్నాయని రైతులకు పెట్టుబడి సాయం చేస్తున్నారని బీఆర్ఎస్ లీడర్లది మైకుల ముంగట ఇదే మాట, సోషల్ మీడియాలో ఇదే రాత. అంటే ఎన్ని సార్లు ఇప్పటింతలా పైసలు వేసేది లేకుండానా, లేకుంటే నెల ముందే పాడేది ఉండేనా? సరే ఎవల రాజకీయం ఎట్లున్నా రైతులను మందలిస్తే కదా అసలు సంగతి తెలిసేది. చూద్దాం మరి ఏమంటారో. ఎప్పుడు కొత్త వాడు దానికి పెట్టుబడికి వాడు, మిగతా జలసాలకు వేరే అవసరాలకే వాడిపోతాయి. ఈ సీజన్ లో రైతుల దగ్గర డబ్బులు ఉంటే మాత్రం ఇప్పుడు 10,000 ఉంటే మాకు 20,000 30,000 అంటే 3 times ఉన్నట్టుగా మేము సంతోషపడతాం. ఇప్పుడు మందు బస్తాలు తెప్పించుకుంటాం, ఎరువు మన విత్తనాలు తెప్పించుకుంటాం. ఆనకాలం పంటలేసే వాళ్ళకు మా చేతికి పెట్టుబడి అందుతుందని రైతులు కూసీలుంటే కారోళ్ళేమో రాజకీయాలు దేవులు ఆడబట్టిరి. సరే ఓట్ల కోసమే అనుకుందాం. అక్కడ ఉన్నప్పుడు అకౌంట్ లేకుండా అప్పులు తెచ్చి పెట్టినాక ఇంకో 2-3 నెలలకు వేసేది ఉండేనా? ఇప్పుడు వాడక నెలకు 2 నెలలకు పడితే తెచ్చిన షావుకారు దగ్గర తెస్తే 2 లెక్క వాటి కిందనే పోతుండేవి. ఏది కైకిళ్ళు నాటుకు మంది బత్తాలకు దున్నుడుకు ఇప్పుడు ఇస్తే అన్నిటికీ సరిపోతుంది. గమ్మత్ ఏందంటే అప్పట్లో రైతు బంధు పథకం పెట్టిందే 2018 అసెంబ్లీ ఎలక్షన్ల ముంగట. టింగు టింగు మని ఫోన్లు మోగితే టంగు టంగు మని ఓట్లు పడి 2వ పారి పవర్ వచ్చింది. ఇక హుజరాబాద్ ఉప ఎన్నిక రాగానే దళిత బంధు, అది సుత ఓట్లున్న ఒక్క నియోజకవర్గం మందమే. హైదరాబాద్ లో వరదలు వచ్చి ఆగమైతే సాయం పేరు మీద 10,000 ఇచ్చి ఎమ్మటే జిహెచ్ఎంసీ ఓట్లు పెట్టింది యాది మరిచినట్టుర్రు. మునుగోడు ఉప ఎన్నిక వస్తే అంతటి ఇడిచిపెట్టాడ చెయ్యని పని లేదు, అమలు కాని పథకం లేదు. 2023 అసెంబ్లీ ఓట్ల ముంగట బీసీ బంధు అని ₹1,00,000 ఇచ్చే స్కీము. ఇట్లా చెప్పుకుంటా పోతే బొచ్చాడు ఉన్నాయి. రైతులకి ఇంకింత ఫాయిదా అయ్యేటట్టు కొట్లాడాలి కానీ అన్నిట్లా కోడిగుడ్డు మీద ఈ కలివి కూడా అయితే కరెక్ట్ కాదు సార్లు.